హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సంతోషకరమైన జీవితం అంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పుకుందాం. అడవిలో ఒక కాకి నివసిస్తుంది. అది జీవితంలో పూర్తిగా సంతృప్తి చెందింది. అయితే ఒకరోజు కాకికి హంస కనిపించింది. ఈ హంస చాలా తెల్లగా ఉంది. నేను చాలా నల్లగా ఉన్నాను. ఈ హంస ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన పక్షి అయి ఉండాలి. హంసకి తన ఆలోచనలు చెప్పింది కాకి. అప్పుడు హంస ఏమని బదులిచ్చిందంటే, వాస్తవానికి నేను 2 రంగులు ఉన్న చిలుకను చూసే వరకు నేనే అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను కూడా భావించాను. కానీ సృష్టిలో చిలుక అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను ఇప్పుడు భావిస్తున్నాను అని అంది హంస. ఆ తర్వాత కాకి చిలుక దగ్గరికి వస్తే చిలుక ఇలా వివరించింది. నేను నెమలిని చూసే వరకు చాలా సంతోషంగా జీవించాను. నాకు 2 రంగులు మాత్రమే ఉన్నాయి. కానీ నెమలికి అందమైన ఎన్నో రంగులు ఉన్నాయి అంది చిలుక. కాకి అప్పుడు జూలో ఉన్న నెమలిని చూడడానికి వెళ్ళింది. నెమలిని చూడడానికి వందలాది మంది ప్రజలు గుమిగూడారు. జనం వెళ్ళిన తర్వాత కాకి నెమలి దగ్గరికి వచ్చింది. కాకి ఇలా చెప్పింది, ప్రియమైన నెమలి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ప్రతిరోజు వేలాది మంది నిన్ను చూసేందుకు వస్తుంటారు. ప్రజలు కాకిని అయిన నన్ను చూసినప్పుడు వారు వెంటనే తరిమి కొడతారు. మీరు ఈ గ్రహం మీద అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను అనుకుంటున్నాను అని అంది కాకి. దానికి నెమలి ఇలా జవాబిచ్చింది, నేను ఈ గ్రహం మీద అత్యంత అందమైన మరియు సంతోషకరమైన పక్షిని అని ఎప్పుడూ అనుకుంటాను. కానీ నా అందం కారణంగా నేను ఈ జూలో చిక్కుకున్నాను. నేను ఈ జూ అంతా చాలా జాగ్రత్తగా పరిశీలించాను. పంజరంలో ఉంచని ఏకైక పక్షి కాకి అని నేను గ్రహించాను. అందుకే కాకిని అయితే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆనందంగా తిరుగుతానేమో అని గత కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను. ఆ నెమలి మాటలు విన్న కాకి అవాక్కయింది. దీనిలో నీతి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మన సమస్య కూడా. ఇతరులతో అనవసరమైన పోలిక పెట్టుకొని బాధపడతాం. దేవుడు మనకి ఇచ్చిన వాటికి మనం విలువ ఇవ్వం. ఇదంతా దురదృష్టం అనే విషచక్రానికి దారితీస్తుంది. లేని దానిని చూసే బదులు ఉన్న వాటితో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. మీకంటే ఎక్కువ లేదా తక్కువ కలిగి ఉండే ఎవరైనా ఎల్లప్పుడూ ఉంటారు. తన వద్ద ఉన్న దానితో సంతృప్తి చెందే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి అని తెలుసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.